దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ మనము గొప్ప గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప స్థానాలను మనం కోరుకుంటూ ఉంటాము. అలాంటి గొప్ప స్థానాలను మనం పొందుకోవాలి అంటే దానికి తగినటువంటి సవాలుని మనం ఎదుర్కోవాలి. అలానే మనకు వచ్చేటువంటి శ్రమలను, ఏ రోజుకి వచ్చేటువంటి సమస్యలను ఆ రోజు మనము వాటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. వాటిని ఎప్పుడైతే ఎదిరిస్తామో, ఎప్పుడైతే వాటిని ఎదుర్కొంటామో అప్పుడు మనము ఆ గొప్ప స్థానాలను పొందుకోగలము. యోహాను గారు, యాకోబు గారి తల్లి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి పరలోక రాజ్యంలో మా కుమారులకు ప్రధానమైన స్థానాలను అడిగినప్పుడు యేసు ప్రభు వారు దానికి కాదనలేదు. కానీ వాళ్ళు తమ పనిని నిర్వర్తించగలిగి తన యొక్క గిన్నెలోనిది త్రాగగలిగితే అలాంటి స్థానాలను ఇస్తానన్నారు. యోహాను, యాకోబు తన తల్లిని తీసుకొని యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన రాజ్యంలో ప్రధానమైన స్థానాలను తమకు ఇవ్వమని అడిగినప్పుడు ఆయన కాదనలేదు. కానీ వాళ్ళు తన పనిని నిర్వర్తించగలిగితే, తన గిన్నెలోనిది త్రాగగలిగితే, తాను పొందిన బాప్తిస్మాన్ని పొందగలిగితే అలాంటి స్థానాలను ఇస్తానన్నాడు. ఇలాంటి సవాలును మనం ఎదుర్కొనగలమా? మంచి మంచి వస్తువుల చుట్టూ కర్కశమైన అవరోధాలు ఉంటాయి. మనం వెళ్దామనుకున్న ప్రదేశం చుట్టూరా కొండలు, అరణ్యాలు, ఇనుప రథాలు ఉంటాయి. పట్టాభిషేకం పొందాలంటే ఆపదలను ఎదిరించి నెగ్గాలి. విజయ ద్వారాలకు గులాబీ పూలు, సిల్క్ దారాలు, తోరణాలు అలంకారాలు కావు. రక్తపు మరకలు, గాయపు మచ్చలే విజయ చిహ్నాలు. నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న శ్రమలన్నీ నీ కిరీటాన్ని నువ్వు గెలుచుకోవటానికి నీ దేవుడు నీకు అనుగ్రహించిన సాధనాలే. ఎక్కడి నుంచో కష్టం వస్తుందని, ఆకర్షణీయమైన శోధన వస్తుందని, మనకు సరిపడని క్లిష్ట పరిస్థితి ఎదురవుతుందని చూడకు. ఈరోజే దేవుడు నీ చుట్టూ ఉంచిన వాస్తవాల సవాళ్లను ఎదుర్కో. ఈ గంటలో, ఈ వారంలో, ఈ నెలలో నీకున్న సమస్యల సాలిగూడులోనే నీ కిరీటం చిక్కుకొని ఉంది. అతి కష్టమైన విషయాల గురించి ఈ లోకానికి ఏమీ తెలియదు. నీ అంతరంగపు లోతుల్లో యేసుకు తప్ప మరెవరికీ తెలియని, బయటకు నువ్వు ధైర్యంగా చెప్పలేని ఇబ్బంది ఒకటుంది. ప్రాణాలు పెట్టడం కంటే దుర్భరమైనది నీలో ఉన్న ఆ ముళ్ళు. ప్రియ స్నేహితుడా, అందులోనే ఉంది నీ కిరీటం. ఆ శోధనను జయించి కిరీటాన్ని సంపాదించుకునేందుకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. యుద్ధం ఎలా సాగుతుందనే ప్రశ్న లేదు. ఎంతసేపు జరుగుతుందనే భయం లేదు. చాలించుకోకు, పోరాడుతూనే ఉండు. రేపే నీ విజయ గీతం వినిపిస్తుంది. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రభా, గొప్ప గొప్ప స్థానాలను, ప్రధానమైన స్థానాలు మాకు కావాలి అంటే సమస్యలను, సవాళ్లను ఎదుర్కోగలగాలి. అలాంటి సమస్యలను, శ్రమలను మేము ఎదుర్కోగలిగితేనే కిరీటాన్ని గెలుచుకుంటాము. మీ యొక్క రక్తమును బట్టి మేము ఎదుర్కోగలుగుతాము. అటు కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.